హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఈ బొంబాయి రవ్వ కేక్ ని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ కేక్ ని అయితే ట్రై చేయండి. సింపుల్ గా టేస్టీగా మన ఇంట్లో ఉన్న 3 ఐటమ్స్ తోటే ఈ కేక్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ లకు అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల బొంబాయి రవ్వని వేసేసుకోవాలి. అదే కప్పు తోటి కప్పున్నర షుగర్ వేసేసుకోవాలి. 2 లేదా 3 ఇలాచీలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లెక్క. తర్వాత మిక్సింగ్ బౌల్ లో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు వేసేసుకుని ఒకటే డైరెక్షన్ లో మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకుని మంచిగా 10 మినిట్స్ కలిపేసుకుని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని నేనైతే ఇక్కడ లవ్ షేప్ అయితే బేకింగ్ ట్రే తీసుకున్నాను. మీ దగ్గర ట్రే లేకపోతే చిన్న మందటి గిన్నెలో అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటర్ పేపర్ కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇందాక తయారు చేసి పెట్టుకున్న రవ్వని అయితే ఒక దాంట్లో సపరేట్ గా తీసుకుని అందులో ఫుడ్ కలర్ వేసేసుకుని ఒకటేసారి ట్రేలో వేసేసుకోవాలి. తర్వాత ఒక మందటి గిన్నె తీసుకుని మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ లేకపోతే శాండ్ అయినా వేసుకుని దాని మీద స్టవ్ వేసేసుకుని ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. తర్వాత దాని లోపల బేకింగ్ ట్రే వేసేసుకుని ఒక 35 to 30 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బయటకి తీసేసి కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసుకుని తింటే ఉంటది సూపర్ అన్నమాట. చూడండి, స్పాంజీగా సూపర్ వచ్చిందన్నమాట. అసలు చూస్తేనే నోరుతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కంపల్సరీ. మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.